ఇవాళ మీ బిడ్డగా నా మనసులో మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం చక్కగా పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నా మనసులో మాట బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వబడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెరీర్ తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయదర్శింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు. నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమీ లేదు. నాకు రాజకీయాలకు అతీతంగానే సేవ చేసిన నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకునే ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ.